What's up guys, welcome back to my YouTube channel. Ladies and gentlemen, boys and girls, this is Samir and you are all watching a video which is from Chocolate Sons YouTube channel. How are you all? I'm well and good. ఎట్లుంది క్యాప్ సెట్ అయినా చూసాను, సమ్మర్ వచ్చింది కదా, ఇక ఎట్లైనా క్యాప్ మనకు అవసరమని అన్నట్టు క్యాప్ కొనేసిన, విచ్ ఈజ్ రీజనబుల్ ప్రైస్ 110 రూపీస్. అది ముచ్చట. ఇవాళ వర్కౌట్ సెక్షన్ ఎట్లా పోతుందో తెలియదు, మొత్తానికి తప్ప బాడీ ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ వచ్చేటప్పుడు బనానాస్ తెచ్చుకున్నా, అది తిని లోపలికి వెళ్ళిపోదాం. మైక్ సెట్ చేసి మొత్తం ఫ్రేమ్ సెట్ చేసి అక్కడ కలుస్తా. ఇంకేమైనా మాట్లాడుతుంటే మాట్లాడదాం. అది ముచ్చట. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేసిలో మన ఛానల్ని, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అది ముచ్చట. బ్రో బాబు తెల్లగా కనబడతాను. ఎస్, స్టే ట్యూన్. వాట్సాప్ మై పీపుల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇలా మన వర్కౌట్ సెక్షన్లో ఈచ్ మజిల్ గ్రూప్స్కి 2 వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం చెస్ట్తో స్టార్ట్ చేస్తాం. చెస్ట్కి 2 వేరియేషన్స్ ఎనఫ్, బ్యాక్కి 2 వేరియేషన్స్ అండ్ బ్యాక్లో 2 వేరియేషన్స్. నార్మల్ ఇప్పుడు లోవర్ డామినెంట్, అప్పర్ డామినెంట్. అది కాకుండా స్ట్రగ్స్ ఒక వేరియేషన్. ఓవరాల్గా 3 వస్తున్నాయి, బట్ మనం 2 కౌంట్లోకి తీసుకొని స్ట్రగ్స్కి ఇండివిజువల్గా ఇంకో వేరియేషన్ పెట్టేసాం. సో మనకు షోల్డర్ కూడా ఇప్పుడు మనం ఎప్పుడైతే చెస్ట్ వేరియేషన్స్ చేస్తామో అక్కడ మనకి యాంటీరియర్ ట్రైన్ అయిపోతుంది. ఇప్పుడు మనం మీడియల్ ట్రైన్ చేయాలి ఇండివిజువల్గా. సో మీడియల్ను మనం రియల్ డెల్స్కి కూడా ఇండివిజువల్గా ట్రైన్ చేద్దాం. ఎందుకంటే మన బాడీలో రియల్ డెల్స్ అనేటి ఒకటి వీక్ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏమేమి అయిపోయినాయి, మనకి షోల్డర్స్, చెస్ట్, బ్యాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బైసెప్స్, ట్రైసెప్స్కి. ఇప్పుడు బైసెప్స్లో మనం నార్మల్ ఫస్ట్ వేరియేషన్ బార్బుల్ చేస్తాం అండ్ సెకండ్ వేరియేషన్ మనం ప్రీచర్కల్ చేసేస్తాం. ఎనఫ్ బైసెప్ వర్కౌట్. ఇప్పుడు ట్రైసెప్లో మనం ట్రైసెప్ డిప్స్ చేస్తాం. మిషన్తోనే ట్రైసెప్ డిప్స్ చేస్తాం. అందులో మనకి మంచిగా కాంట్రాక్షన్ ఫీల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మంచి యాక్టివేట్ అవుతాయి, ఆల్ హెడ్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఎట్ ఏ టైం దాని తర్వాత మనం నెక్స్ట్ వేరియేషన్ రోప్ పుష్ డౌన్ చేస్తాం. దట్స్ ఇట్. ఓవరాల్గా మనకు అప్పర్ బాడీ మొత్తం కవర్ అవుతుంది. ఇక యాబ్స్ అంటారా, యాబ్స్ అసలు యాక్చువల్గా ట్రైన్ చేయాలా, బట్ నేను ట్రైన్ చేయట్లే. మెల్లగా మాడిఫై చేయాలా మన వర్కౌట్ సెక్షన్ అనేది. అండ్ మొన్న లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంటే ఇట్లా గ్లూట్స్లో నొప్పిలేసిందని చెప్పిన కదా, క్రాంప్స్ వచ్చినాయి అట్లన్నా. సో యాక్చువల్గా మనకి అది క్రాంప్స్ కాదు, మనకి ఎక్కడ పీడి పడ్డది అంటే హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్. మీకు ఈ వీడియోలో చూపెడతాను చూడండి. ఒకటి పైకి ఒకటి కిందికి ఉంది. సో మనం ఎప్పుడైతే చేస్తున్నామో నాకు లోడ్ మొత్తం రైట్ ఎరెక్టార్ మీద పడ్డది, రైట్ ఎరెక్టార్ స్పైన్ మీద పడ్డది. సో నార్మల్గా లేచేటప్పుడు వంగేటప్పుడు ముందుకి ఓవరాల్గా లోడ్ మొత్తం, స్ట్రెస్ మొత్తం రైట్ ఎరెక్టార్ మీద పడ్డది. సో అక్కడ పడినందువల్ల అదే నేను యాక్చువల్గా ఆ రోజు వర్కౌట్ లెగ్స్ వర్కౌట్ ఉండే. సో నేను లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు కోర్ను వెనక మన లోవర్ బ్యాక్ని లైట్గా వార్మప్ చేస్తా. అవి మనం లైట్గా అట్లా లేపుతానే కదా ఓవర్గా మనం ఎక్కువ వెయిట్ లేబట్టేది. అర్థమైంది కదా. నార్మల్గా ఇప్పుడు మజిల్స్లో లేబట్టుడు వేరే. ఎప్పుడైతే మనం బ్రేస్ చేస్తామో మన కోర్ మజిల్స్ ఎట్ ద సేమ్ టైం మన స్పైన్ అనేది స్టెబిలైజ్గా ఉండాలంటే మనకి ఇరెక్టర్ స్పైన్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 మజిల్స్ మనం నార్మల్గా వార్మప్ చేసినామంటే ఎనఫ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వార్మప్ చేసే దాంట్లో ఏమైందంటే లెఫ్ట్ ఇరెక్టర్ స్పైన్ అనేది అసలు వార్మప్ అంటే ఇన్వాల్వ్ కాలే. రైట్ ఇరెక్టర్ స్పైన్ ఎక్కువ స్ట్రెస్ అయింది. సో అక్కడ మనకు మైనస్ అయింది. లెగ్ ప్రెస్లా ఎట్ ద సేమ్ టైం ఫ్రీ స్క్వాట్స్ కొట్టిన, అక్కడ మొత్తం లోడ్ మొత్తం రైట్ ఇరెక్టర్ స్పైన్ మీద పడ్డది. 7 రోజులు అవుతుంది. లాస్ట్ సాటర్డే ట్రైన్ చేసిన, ఇది సాటర్డే ఇవాళ. లోవర్ బాడీ అసలు ముట్టట్లే, వద్దు అసలు. కావాలంటే మనం ఈ మొత్తం క్యూర్ అయినాక ముట్టుదాం అన్నట్టు. ఏం లేదు, దానికి రీహాబ్ చేసుకుంటా నార్మల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రీహాబ్ చేస్తానా. రైట్ ఇరెక్టర్ స్పైన్ నుంచి పిర్రలకు వస్తుంది నొప్పి. నిలబడి రావట్లే, నడుచుడు రావట్లే, ఒక పక్క వంగుకుంటా నడుచుడు అవుతుంది. చాలా కాంప్లికేట్ చేస్తుంది. ఇప్పుడైతే హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్ చేస్తారో మేక్ షూర్ కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోండి. అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం జాగ్రత్త చూసుకొని. ఇఫ్ అది మీకు సెట్ కాకుంటే ర్యాక్ పుల్ చేయండి, లేకుంటే ఇంకో వేరియేషన్ చేయండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాయి. నార్మల్గా ఇప్పుడు దాని పేరు కూడా తెలియదు నాకు. నార్మల్గా బెంచ్ ఉంటుంది కదా, దాని మీద బోర్లా మాడుకోండి ఆ బాడీ. మిగతా అప్పర్ బాడీ మొత్తం గాల్లో ఉండి ఇట్లా కూడా చేయొచ్చు ఫ్లాట్ బెంచ్ మీద. సో ఆ వేరియేషన్ పేరు తెలియదు నాకు, అది నెక్స్ట్ వీడియోలో పర్ఫామ్ చేసి చూపెడతాం మీకు. సో అదైనా పర్ఫామ్ చేయండి, లేకుంటే ర్యాక్ పుల్స్ చేయండి. చాలా ఉంటుంది ముచ్చట. ఇప్పుడు ఈ 3 నిమిషాలు ఎందుకు మాట్లాడినంటే వద్దు, ఇంజురీస్ అయితే చాలా చికాకు. నేను పెద్ద ఇంజురీ నుంచే బయటపడ్డానని చెప్పుకోవచ్చు. అసలు అది హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్ చాలా తేడా ఉంది. సో ఇది ముచ్చట. మనం ఏమేమి ట్రైన్ చేయబోతున్నాం అది మొత్తం అయితే చెప్పేసిన కదా. సో కొంచెం వార్మప్ చేసుకుందాం బాడీని. డైనమిక్ స్ట్రెచెస్ చేసుకొని వార్మప్ చేసి
లైట్గా అట్లా బాడీలో సర్క్యులేషన్ పెంచి బ్లడ్ది కలుస్తాం. ఫస్ట్ వేరియేషన్ ఈజ్ పెగ్ డెక్ ఫ్లైస్. చూద్దాం ఎట్లా పోతుందో. అమ్మ తీద్దామనేలోగా స్టోరేజ్ అయిపోయింది. One, two, 3, 4, 5. This is 6, 7, 8, 9, 10, 11, 12. బిఫోర్ ద ఎరెక్టర్ స్పైన్ అండ్ గ్లూట్ స్టియర్ అంటే అది ఆ ఇన్సిడెంట్ కాకముందు, మొన్న అయిందని చెప్పిన కదా, అది కాకముందు ఏదో పీకేద్దాం, ఏదో మంచిగా ప్రోగ్రెస్ చేద్దాం వెయిట్స్ అనే ఒక చిన్న తాపత్రయం ఉండే. మంచిగా లేబట్టేటోని ఓవర్గా మంచిగా లేబట్టేటోళ్ళం ఓవర్గా పుష్ చేసేటోని. బట్ ఇప్పుడు వద్దురా బాబు ఓవర్గా పుష్ చేసాడు వద్దు, ఎందుకు ఇంజురీస్ అయితే మళ్ళీ చికాగు అన్నట్టు మళ్ళీ మన చాలా చిన్న ఏజ్లో ఇంత ఇంజురీస్ తెచ్చుకున్నామంటే లైఫ్ లాంగ్ మొత్తం రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందని నార్మల్గా అంత పట్టించుకోవట్లే. మంచిగా మజిల్ టెన్షన్ అనేది ఫీల్ అవ్వకుండా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి కొడతాను రెప్స్. యాక్చువల్గా నేను ఎంత వెయిట్ లేబడుతుండేనో అదే వెయిట్లో వేస్తాను. అండ్ ఇంకా 5 kgs అట్లా పెరుగుతుంది, మెల్లమెల్ల ప్రోగ్రెస్ చేస్తా అంటే మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి. మొన్నటి వరకు ఏదో మొత్తం లేబట్టాల వెయిట్స్ అనే చిన్న తాపత్రయంతో లేబడితే లేవకపోతుండే. బట్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, ఇది నార్మల్గా నేను అనుకోవట్లే, మైండ్ సెట్లా చూసిన. ఇప్పుడు పెగ్ ఫ్లైస్లోనే నేను ముందులో ఇంత లేబట్టకపోతుండే, ఏదో లేపాలా అన్నట్టు. నాకు తెలిసి ఒక వేరియేషన్లో అందులో ఎగ్జాస్ట్ అయిపోయినాక నెక్స్ట్ వేరియేషన్ లేవకపోవడం అట్లా అనుకుంటున్నా, అంతే అదే ఉంటుంది. బట్ ప్రతి ఒక్క వేరియేషన్లో మనం ముందే ఎంత లేబట్టేటోళ్ళమో దానికంటే ఒక 5 kgs 7 kgs అట్లా ప్రోగ్రెస్ అయింది లార్జర్ గ్రూప్స్లలో, లైక్ చెస్ట్లా బ్యాక్లా. బైసెప్స్లో అట్లా కాదు, అది ముచ్చట. ఇప్పుడు బైసెప్స్లో మనం 10 లేబడతామంటే 12.5 అట్లా లేబడతాం అట్లా. యా, అండ్ సెకండ్ సెట్ కోసం రెడీ అవుతానా. స్టే ట్యూన్. ఇంక్రీజింగ్ 10 kgs అండ్ ద వెయిట్ ఈస్ 45 kgs. సో వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకు అసలు అర్థం కావట్లే. పక్కనే ఊఫర్ ఉంది, చూద్దాం హౌ ఇట్ విల్ గోస్. ఈజ్ అండ్ ఇది ప్లేస్మెంట్ ఎట్లా చేసుకుంటారంటే, మీ ఇది స్ట్రేట్ ఉంటుంది కదా, లాటరల్ సైడ్ స్ట్రేట్, ఇక్కడికే ఎనఫ్, దీనికంటే వెనక్కి పోనీయకండి. వెనక్కి పోయిందంటే మీరు ఒకవేళ మీ టెండాన్స్, లైక్ మీ జెనెటిక్స్ పరంగా మీ టెండాన్స్, మీ మజిల్స్ మంచిగా గట్టిగా ఉన్నాయంటే ఓకే, తట్టుకోగలుగుతాయి ఎంత పోతే. ఇఫ్ కొంతమంది బిగినర్స్ చాలా సెన్సిటివ్ ఉన్నారనుకోండి, తుప్పుక్కుంటారు టెండాన్, మళ్ళీ టియర్ అవుతుంది. అదొకటి మంచిగా వచ్చి ఏతులకి మొత్తం అడ్డం పడ్డట్టు ఉంటుంది, అది ముచ్చట. అండ్ ద రెప్ ఈస్ అట్లీస్ట్ 10 to 12 ఈజీ. Third, 4th, అండ్ ఇఫ్ మీరు బిగినర్ ఇంటర్మీడియట్ అయితే ఓకే, లేకుంటే అడ్వాన్స్డ్ అథ్లెట్ లైక్ ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత మంచి డైట్ తీసుకున్నా గెయిన్స్ రావట్లేదంటే మీ వర్కౌట్ స్కెడ్యూల్లో సూపర్ సెట్స్, డ్రాప్ సెట్స్, పార్షియల్ రెప్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఇఫ్ మీరు బిగినర్స్ ఇంటర్మీడియట్స్ అయితే వితౌట్ డ్రాప్ సెట్స్, వితౌట్ పార్షియల్ రెప్స్, వితౌట్ సూపర్ సెట్స్ మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. బట్ కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు 10 క్లయింట్స్లల్లా
9 క్లయింట్స్కి నార్మల్ వర్కౌట్లోనే మంచిగా ప్రోగ్రెస్ చేస్తే రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఒక్క క్లయింట్కి వచ్చేసరికి మీరు ఎంత ప్రోగ్రెస్ చేసినా రిజల్ట్స్ ఉండవు. సో ఆ సిచ్యువేషన్లో మీరు గెయిన్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఒక డైట్ కూడా మంచిగా ఉంది, బట్ రిజల్ట్స్ మంచిగా రావట్లేదంటే మీ వర్కౌట్ స్కెడ్యూల్లో ఇంటెన్సిటీ అనేది ఆన్ పాయింట్ ఉంటుంది, అది వేరే ముచ్చట. సూపర్ సెట్స్, డ్రాప్ సెట్స్, పార్షియల్ రెప్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మజిల్ మొత్తం డ్యామేజ్లో ఉంటుందో దాని తర్వాత లెంతనింగ్ పొజిషన్లో మనం ట్రైన్ చేస్తే ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేయగలం దాని లెంత్ అనేది మజిల్ది. సో అక్కడ ఇంకా డ్యామేజ్ జరుగుతుంది, అక్కడ మంచిగా గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇఫ్ మీ డైట్ కరెక్ట్ ఉంటాయి, డైట్ ఆన్ పాయింట్ ఉంది, ట్రైనింగ్ ఆన్ పాయింట్ ఉందంటే రిజల్ట్స్ పక్కా వచ్చే తీరుతుంది. ఒకవేళ రాని సిచ్యువేషన్లో పార్షియల్ రెప్స్ అవి అనేవి యాడ్ చేసుకోండి. అది ముచ్చట. గ్రిప్ మొత్తం పోయింది మాట్లాడేది. దిస్ ఈస్ ద థర్డ్ సెట్ గైస్. అగైన్ ఇంక్రీజ్ ఇన్ 10 kgs అండ్ ద రెప్ ఈజ్ 6 to 8. అండ్ ఇది మన డ్రాప్ సెట్ ఉండబోతుంది. చూడాలా 8 reps మ్యాక్సిమం వస్తాయో రావో. 6 to 8 reps జస్ట్ 8 reps వచ్చినాక డ్రాప్ చేసేస్తాం వెయిట్ని. ఈజీ. దిస్ అ డ్రాప్ సెట్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. गांड फट जा रही भाई. 60 kgs में 30 kgs को వచ్చేసాం డ్రాప్ సెట్ లా. ఈజీ. ఎప్పుడైతే మీరు పెక్ ఫ్లైస్ చేస్తూ ఉంటారో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మైండ్ కొంచెం ఈడ పెట్టి చేయండి. ఇప్పుడు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా కాంట్రాక్ట్ చేసి కరెక్ట్ ఒక రేంజ్ వరకు మనం వదిలినామంటే ఎగ్జాక్ట్గా చెస్ట్ ట్రైన్ అవుతుంది. ఎక్కువ రెప్స్ కొట్టాలా అనే చక్కర్లు, ఎక్కువ వెయిట్ కొట్టాలా అనే చక్కర్లా చేస్తా అంటే మీ చెస్ట్ మీదకి కాస్త టెన్షన్ మీ యాంటీరియర్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ మీకు చెస్ట్ మీదకి అంటే యాంటీరియర్ లేచి ఉంటుంది, అది ట్రైన్ అవుతుంది, చెస్ట్ కాదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ బిల్డ్ కాదు చెస్ట్, అది ముచ్చట. అండ్ నార్మల్ ఇప్పుడు మేము ఎవరైతే వీడియో షూట్ చేస్తామో ఏదైనా సెట్ హెవీ చేసినప్పుడు అది ఎట్లా వచ్చిందో వీడియోలో ఎట్లా క్యాప్చర్ అయిందో చూసుకోవాలని అనుకుంటాం. బట్ చూసుకున్నాక అది ఎట్లా కనబడతా ఉంటుంది అంటే సింపుల్గా వెయిట్ లేబట్టినట్టు కనబడతా ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకు. మేము ఇక్కడ లేపనికి ఎంత ఎఫర్ట్స్ పెడతాం, ఆ ఎఫర్ట్స్ మొత్తం ఆ వీడియోలో క్యాప్చర్ కావు, సింపుల్గా ఇట్లా అన్నట్టు కనబడతా ఉంటుంది. బట్ ఇక్కడ గుంజాలా కంట్రోల్ కుదరాలా, ఇక్కడ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినామో అది వీడియోలో మొత్తం కనబడదు. సింపుల్గా ఇది అన్నది కనబడుతుంది, అక్కడ వెయిట్ లేచింది కనబడుతుంది. ఇది ముచ్చట. అండ్ చూసినంత ఈజీగా లేబట్టడం యా. బట్ ప్రోగ్రెస్ చేయండి. ఫస్ట్ జిమ్కి పోండి. జస్ట్ వీడియోస్ చూసుడు కాదు, ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడు కాదు. మీరు జిమ్కి పోయి మీరు పర్ఫామ్ చేసిల్లు అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ఒక 1 year తర్వాత 2 years తర్వాత సంవాట్ ఒక ఫిజిక్ అచీవ్ చేసినాక మిమ్మల్ని చూసి మీ తమ్ముడు గాడో లేకుంటే మీ బామ్మర్ది గాడో మీ గల్లీలో ఉన్న ఒక పోరోడో మీ బాడీని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ముఖం చూసి మీ వల్ల ఒకటి జాయిన్ అవుతాడు. వాడు పొద్దున్న లేచిన రాత్రి పడుకునేటప్పుడు అయినా మీలాంటి బాడీ ఎట్లయినా అచీవ్ చేయాలనుకుంటాడు ఆ పోరోడు. సో ఆ పోరోనికి ఇన్స్పైర్ చేసినట్టు మీ బాడీని తయారు చేయాలి. అది ముచ్చట. ఇట్లా చూసుడు, నార్మల్ లైక్ కొట్టుడు, షేర్ చేసుడు, ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చూడటం వల్ల మీకేం రాదు. ఇది మా కంటెంట్ క్రియేషన్ కాబట్టి మేము తీస్తాం, మీరు చూడండి. అట్ ద సేమ్ టైం మేము ఏం వాగుతామో అది మీ లైఫ్లో అప్లై చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ మైండ్లో పెట్టుకోండి. బట్ చూసుడు జస్ట్ స్క్రోల్ చేసేసుడు అంటే ఈవెన్ మీరు నా వీడియోస్ చూడకున్నా పర్లేదు, నా వీడియోస్ చూసిన వాళ్ళు బరాబర్ ఎటో ఒక దారిలో పోవాలని నా తాపత్రయం. ఈవెన్ నేను కూడా సక్సెస్ అవ్వాలా, మీరు కూడా సక్సెస్ అవ్వాలా, అది నా పాలసీ. పుగట్లో నాకు ఒక 10 రూపాయలు వస్తున్నా నా మైండ్ ఒప్పుకోదు. ఇఫ్ వాడు నాకు ఇచ్చిన 10 రూపాయలు నేను ఎప్పుడు ఇవ్వాలా అన్నట్టు కొడుతూ ఉంటుంది.
ఇఫ్ మనం ఏదైనా కష్టపడ్డామంటే బరాబర్ ఆ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. అది నా పాలసీ. మీరు చూస్తారు కదా, మీకు కూడా ఏదో ఒకటి యూజ్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. సో స్టార్ట్ ది జిమ్, డూ హార్డ్ వర్క్, టేక్ గుడ్ డైట్, ఇన్స్పైర్ టు ద పీపుల్. ఎస్, ఈజీ, లెట్స్ గో బేబీ. ద వెయిట్ ఈస్ 35 kgs. ఇట్లా పడుకుంటాం కదా, ఇది నాకు రేంజ్ అవైలబుల్గా ఉన్నట్టు సెట్ చేసి, ఓకే, నాకు రేంజ్ అవైలబుల్గా ఉన్నంత సెట్ చేసుకున్నా. ఎక్కువ రేంజ్లో ట్రైన్ చేయాలని చక్కర్లా మరి కింది పెట్టుకోకండి. ఎందుకంటే ఈ మిషన్లో మనకి రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఎట్లుంటుంది అంటే కంటిన్యూస్ ఉంటుంది, ఎందుకంటే మిషన్ కాబట్టి. బట్ మనకి ఈ రేంజ్లో మజిల్ అనేది వీక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లోడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి మజిల్ అనేది టియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ టెండాన్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు రేంజ్ అనేది మోడరేట్గా మెయింటైన్ చేసుకుంటా ఎక్కువ కాంట్రాక్షన్ మీద ఫోకస్ చేయండి, అండ్ దింపేటప్పుడు ఎసెంట్రిక్ ఫీస్ మీద, అంతే. సో చూద్దాం హౌ ఇట్ విల్ గోస్. 35 kgs, కంట్రోల్ రెప్స్, నో చీటింగ్. మాక్సిమం మీకు పాసిబుల్ అయితే ఎల్బోస్ ఇట్లా లోపలి దేవుని ట్రై చేయండి. ఇట్లా బయటికి తెచ్చే కొద్దీ మీకు ఇంజరీ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఇంజరీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈజీ. Easy. 3, 4, 5, 6. Oh. Let's go. This is the second set in this variation, and we are increasing 10 kgs, and the weight is 45 kgs. And third set మనం 55 వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే 45 kgs లేపడదాం. Easy. Let's go. Oh. Oh. Easy. అండ్ ప్రతి ఒక్క వేరియేషన్లో ప్రతి ఒక్క చోటు కాడ ఇట్లా ఫలానా సెట్స్ ఫలానా వేరియేషన్లా ఫలానా వెయిట్ ఇంక్రీజ్ చేసినాం అనే మాట్లాడే చక్కర్లా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా లాగ్ అనిపిస్తుంది అనుకుంటా. నిన్న మా దోస్తుగాడు ఫోన్ చేసి, అరే నువ్వు కంటెంట్ క్రియేషన్ బాగానే చేస్తున్నావు, బట్ కొంచెం లాగ్ అవుతుందిరా నువ్వు మాట్లాడే పద్ధతి, కొంచెం ఫాస్ట్ చేసుకో అని చెప్పిండు. సో రపరపా లాగిజం మనం ఏదైతే వర్కౌట్ చేస్తామో అది వేరియేషన్ చూపెట్టుకుంటా మెయిన్ థింగ్స్ మాట్లాడడానికి ట్రై చేస్తా. సో ఇప్పటి నుంచి ఈ వీడియోలో సెట్స్ ఎన్ని చేస్తాం, రెప్స్ ఎన్ని చేస్తాం అనేది బుల్షిట్ ఇన్ ది సెన్స్ కొంతమందికి యూజ్ కావచ్చు, నేను ఎంత లేబడతానో అది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. బట్ చూసేటోళ్ళకి ఇంతేనా, ఏం బాగుతాడు, మనకు మెయిన్ కంటెంట్ లేదు ఈ వీడియోలో అనే థాట్ వస్తుందని రప్ప లాగిస్తా అంటానా. సో ఇప్పుడు 10 kgs యాడ్ చేసి కొద్దిసేపు ఆగి ఇది పర్ఫామ్ చేసినాక నెక్స్ట్ మనం బ్యాక్ కాడికి వెళ్ళిపోదాం. అక్కడ కూడా మనం మెయిన్ థింగ్స్ మాట్లాడాలంటే మాట్లాడతా, లేకుంటే బీజం పెట్టి లాగిస్తా, అది ముచ్చట. You stole my heart of gold after my silver soul. Can you dig any deeper now? I gave you all I own, put you on this golden throne, but I'm a little stronger now. You cashed in on my promises, you know I'm too generous. Now I've learned to never help you out, 'cause I'm done cleaning up your mess. Found myself in my regrets, I've become a little stronger.
మనం బ్యాక్ లో 2 parts లెక్క డివైడ్ చేసుకున్నాం, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ ఇన్ ది సెన్స్ మళ్ళీ ఎరెక్టర్ స్పైన్ కాదు, మన ఇంటెన్షన్ లో లోవర్ బ్యాక్ అంటే లాటిస్మస్ డార్సీ అవి. దీని త్రూ ఈ వేరియేషన్ లో మనం లోవర్ బ్యాక్ ని ట్రైన్ చేసి దాని తర్వాత సీటెడ్ కేబుల్ డ్రాయింగ్ చేద్దాం. లెట్స్ గో. గుద్ద ఎంపేస్తాను. ఎక్కువ బెండ్ అవ్వకండి. అండ్ నా కండిషన్ బట్టి నేను ఎక్కడి వరకు ఆపేయాలా నాకు అర్థమవుతుంది. సో మీరు చూస్తారు నేను బెండ్ అయినా కదా అని మీరు కాకండి, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు బెండ్ కాండి వెనక్కి. మెయిన్ థింగ్ ఫ్రేమ్ ఎట్లుందో చూసుకుంటా ఒక్క నిమిషం. ఎస్, మెయిన్ థింగ్ మీకు ఏదైనా ఫీల్డ్లో లేకుంటే మన ఏదో ఒకటి ఒక విషయంలో మీకు నాలెడ్జ్ ఉందంటే నార్మల్గా మీకు అది ఎక్కడ అప్లై చేయాలో మీకు తెలిసి ఉండాలా. నాకే తెలుసు మొత్తం నేనే పీకుడు కానీ అంటే కుదరదిడా. ఎందులైనా ఈ ఫీల్డ్లో అయినా ఎందులో అయినా ఒకడికి మించినోడు ఒకడు ఉన్నాడు, బట్ నువ్వు చెప్పుకుంటా వాడు చెప్పుకోడు. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఓడిపోకుండా నీ డిఫెన్స్ చేసుకోనికి ఆ నాలెడ్జ్ అనేది యూజ్ చేసుకోవాలి. నీకు తెలుసు కదా, నువ్వు ఎగిరినావు అంటే నీకంటే తెలిసినోడు వచ్చితే నువ్వు ఎవరి ముందు అయితే ఎగిరినావో వాని ముందు గాలిపోతుంది. సో ఎంత తెలిసినా తెలియనట్టే ఉండు, టైం వచ్చినప్పుడు రివీల్ చేసుకో నీది నువ్వేంది అనేది. అది ముచ్చట. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నీ ఫీల్డ్కి సంబంధించి లేకుంటే నార్మల్గా ఇప్పుడు బయట నాగరికత అంటారు కదా, ఒక 10 మందితో మనం నడుచుకుంటే 10 వ్యక్తులతో మనం నడుచుకుంటే ఎవరితో ఎట్లా డీల్ చేయాలనేది అర్థమవుతుంది. సో మీ లైఫ్లో ప్రతి ఒక్కరిని కలవాల్సిందే, మోసం చేసేటోని కలవాలా, మిమ్మల్ని హెల్ప్ చేసేటోని కలవాలా, ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్క విషయంలో ఎక్స్పీరియన్స్ కాండి. అప్పుడే లైఫ్ మీద ఒక గ్రిప్ వస్తుంది, ఏ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మీ అయ్యాలు సంపాదించింది నేను ఏసీలో ఉంటా గుద్దాలని తిండి పంట అంటే కుదరదు. సక్సెస్ రావాలంటే లేకుంటే ఏదైనా ఫీల్డ్లో మీరు సక్సెస్ కావాలంటే మీకు ఎంత తెలుసో దానికంటే ఇంకెక్కువ తెలుసుకొని ట్రై చేయండి. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అట్లానే మీ వరకు వస్తే ఎవరిని వదలకండి. లైక్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోండి, కుదరకుంటే ఏడికన్నా తెగియండి మీ తప్పు లేనంత వరకు. అది మీ ఫీల్డ్లో నార్మల్ ఇన్ఫర్మేషన్తో అయిపోతుంది. బట్ బయట కొన్ని విషయాల్లో మీరంటే పడనోడు ఎలిగేషన్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడ కూడా నాకెందుకు నువ్వు తుడుచుకొని పోయినావు అనుకో, తప్పు నీది అవుతుంది. అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వేందనేది. సో సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలో అది నీకు తెలిసి ఉండాలి. అది ముచ్చట. ఏవనయ్యా తినట్లే ఏవనయ్యా భయపడే అవసరం లే, నువ్వు చక్కగా ఉంటే చాలు. నువ్వు ఏమని పుల్ల పెట్టకుంటే చాలు. ఎవడ నీకు పుల్ల పెడితే ఫస్ట్ ఆ దేవుడికి వదిలే. టూ మచ్ వాడు చేసిండంటే మాట చెయ్యి. అది ముచ్చట. I gave you all I own, put you on this golden throne, but I'm a little stronger now. You cashed in on my promises, you know I'm too generous. Now I've learned to never help you out, 'cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now, a little stronger now. This is the third set, guys. Again increase in 10 kgs. Let's see how it goes. కరెక్ట్ మన షోల్డర్ లెవెల్ ఉంది, కరెక్ట్ ఉంది, మంచిగా సరిపోతుంది లాగనికి. ఈజీ.
యు నో 3 థింగ్స్. నేను చిన్నోనైనా పెద్దోనైనా, నువ్వు చూసేది నాకంటే చిన్నోనమైనా పెద్దోనమైనా, నేను ఒక 3 విషయాలు చెప్తా విను. ఒకటి, లీనియన్స్ ఇవ్వద్దు, చనువు ఇవ్వద్దు. ఇంకోటి, ఒకనికి పుల్ల పెట్టొద్దు, నీ వరకు వస్తే నువ్వు వదలొద్దు. ఇప్పుడు లీనియన్స్ ఇవ్వద్దు ఇన్ ది సెన్స్ బయట ఉంటే ఎట్లా నడుచుకోవాలా అది మొత్తం నీకు తెలిసి ఉండాలా. సో ప్రతిదానికి నువ్వు నవ్వుడు, ప్రతిదానికి వాడు కౌంటర్ అయితే నువ్వు యాక్సెప్ట్ చేసుడు అయితే ఆడుగో దిగుతారు బయట, ఎవరి ముందు ఇజ్జత్ ఇయ్యరు. సో ఇదొకటి. ఇంకోటి, నువ్వు ఎవరికైనా పుల్ల పెట్టినా వాడు ఆల్తు ఫాల్తు గాడైతే తుడుచుకొని పోతాడు, వాడు గట్టోడైతే నీకు గుద్ద వాళ్ళు తింటాడు. సో ఎవరిని పుల్ల పెట్టకు, ఎవరైనా పుల్ల పెడితే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు వాడిని చూసుకో. సో ఈ పుల్ల పెట్టే బ్యాచ్ ఉంటారు చూడు, ఎవరి ముందు హైలైట్ అవ్వాలా, ఎవరిని పుల్ల పెట్టాలా, మనకంటే ఎవడైనా ఎదుగుతా అంటే నొక్కి పడేయాలా అనేది చూస్తూ ఉంటారు. సో ఈ బ్యాచ్కి మస్తు దూరం ఉండండి, అసలు కేర్ చేయకండి. మీ పని మీరు చేసుకుంటా అంటే మీ సక్సెస్ చూసి వాడు డైట్స్ తప్ప మీ పుల్లలు పెట్టడు తప్ప ఇంకేం చేయలేడు. సో ఆ పుల్ల పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వద్దు మీరు, అట్లా దంచుకుంటా పోతూనే ఉండాలి సక్సెస్తో. అదొకటే వానికి ఇచ్చే మీరు పెద్ద ఆన్సర్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు వదిలేయండి, ఆల్తూ ఫాల్తూ వాళ్ళు ఉంటారు, ఏదేదో వాగుతూ ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోతే అది సరిపోతుంది. సో ఎవడైతే మనకు డైరెక్ట్గా వచ్చి పుల్ల పెట్టుడు నీతో ఏం కాదురా అని చేస్తే మీరేం చేయగలరు అది చేసి చూపెట్టాలా మీరు వాళ్ళకి. సో ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకరిని పుల్ల పెట్టకండి, ఎవడైనా పుల్ల పెడితే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాడు ఆల్తూ ఫాల్తూ గాడైతే వదిలేయండి, వాడు గట్టోడైతే మీరు ఏందన్నా చూపెట్టండి. సో ఇంకోటి ఏంటంటే, అసలు ఎవరిని కేర్ చేయకండి, అది ముచ్చట. You stole my heart of gold after my silver soul. Can you dig any deeper now? I gave you all I own, put you on this golden throne, but I'm a little stronger now. You cashed in on my promises, you know I'm too generous. Now I've learned to never help you out, 'cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now, a little stronger now. You cashed in on my promises, you know I'm too generous. Now I've learned to never help you out, 'cause I'm done cleaning up your mess. Found myself in my regrets. I've become a little stronger now, a little stronger now, a little stronger now, a little stronger now, a little stronger now. You cashed in on my promises, you know వర్కౌట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో జిమ్లో మొబైల్లో స్టోరేజ్ కూడా లేకుండే స్టోరేజ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది ఇన్ సెన్స్ యాప్స్ కూడా తక్కువ ఉన్నాయి, వీడియోస్ కూడా అంత ఏం లేవు రికార్డ్ చేసి. ఐ థింక్ యూట్యూబ్ స్టూడియో, వాట్సాప్ అట్లా ఎక్కువ కన్జ్యూమ్ చేసినాం అనుకుంటా ఇంటర్నల్ స్టోరేజ్. సో అక్కడ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది అయిపోయింది. సో ఎట్ ద సేమ్ టైం 19 పడిపోయింది ఛార్జింగ్. సో చాలా రోజుల తర్వాత తీసినాగా బ్లాగ్, మొత్తం ఒకటేసారి ఎఫెక్ట్ పడడం వల్ల చాలా హీట్ అయిపోయింది ఫోన్. సో అది ముచ్చట. మనకు లాస్ట్కి షోల్డర్ స్ట్రగ్స్ చేసేది ఉండే, స్ట్రగ్స్ చేసేసిన షోల్డర్ ట్రైన్ చేయాలి. సో రేపు మార్నింగ్ సండే, రేపు పొద్దున వెళ్ళిపోయి షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. డోంట్ వేస్ట్ టైం గైస్. మీ మమ్మీ డాడీ నీ సక్సెస్ చూడాలనుకుంటారు. నేను చిన్నోనైనా పెద్దోనైనా డోంట్ టేక్ ఇట్ యాజ్ జోక్, టేక్ ఇట్ యాజ్ సీరియస్. నువ్వు ఏదైనా మాట్లాడాలన్నా, నీ మాటలకి విలువ దొరకాలన్నా, నీ సక్సెస్ అనేది మ్యాటర్ చేస్తుంది. సక్సెస్ అవ్వాలంటే ఒక రూట్ మ్యాప్ గీసుకో. ఆ రూట్ మ్యాప్లో కన్సిస్టెన్సీగా ఉండు, డిసిప్లిన్గా ఉండు. ఏది చేస్తే నా గోల్ని రీచ్ అవుతా అనే పాత్ ఎంచుకొని ఆ పాత్లో నువ్వు కష్టపడు. కళ్ళు మూసుకొని ఒక 2 years కష్టపడితే ఆటోమేటిక్ నీకు రిజల్ట్ దొరుకుతుంది.
సో ఇది ముచ్చట, దీనికంటే ఎక్కువ చెప్పదలుచుకోలే. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మామ్ డాడ్ అండ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. అర్థమైంది కదా? నువ్వు ఒక్కడివి కష్టపడితే హోల్ ఫ్యామిలీ మొత్తం అట్లా ప్లేట్ తిరిగిపోతుంది. ఇన్ ది సెన్స్ పూర్ నుంచి సమ్ వాట్ మిడిల్ క్లాస్కైనా రిచ్కైనా ఇట్లా కొంచెం స్టేటస్ పెరుగుతుంది. సో కష్టపడు, డోంట్ వేస్ట్ యువర్ టైం. చెయ్యి, నీకు ఏదైనా ఏం పనులు చేయాలనిపిస్తే చెయ్యి. బట్ సమ్ వాట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే దానికి ఇచ్చే ప్రయారిటీ నువ్వు నీ పర్సనల్ లైఫ్లో నువ్వేం చేస్తావు నాకు అనవసరం, నేను ఏం చేస్తాను నీకు అనవసరం. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఒక బ్లూ ప్రింట్ తీసుకో, ఆ బ్లూ ప్రింట్ మీద రోజు వర్క్ చేయి, కన్సిస్టెన్సీగా ఉండు. మళ్ళీ అయిపోయింది స్టోరేజ్. సో ఎక్కువ చెప్పదలుచుకోలే. ఈ వీడియోతో అయినా సమ్వాట్ మైండ్లో రేజ్ అవ్వాలనుకుంటానా, అంతే. నేను ఏదో సింపతి చూపించట్లే, ఈ మాటలు మాట్లాడి సబ్స్క్రైబ్ చేసుకోమని. నీ ఇష్టం, ఫస్ట్ నేను ఏదో చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోమని. బట్ ఈ వీడియో చూసినాక నీ చేయాలనిపిస్తే చేయి, లేకుంటే ఈడేంది సొల్లు ఆగుతాడు అని అనిపిస్తే స్కిప్ చేసేయి. నువ్వు నా వీడియో చూస్తున్నావు అంటే నీకేదైనా ఉపయోగం ఉండాలా అన్నట్టు చెప్తానా. సక్సెస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అర్థమైందిగా? స్టే ట్యూన్, फिर से मिलेंगे नेक्स्ट ब्लॉग में. टिल देन लव यू ऑल, गुड बाय. 12 అవుతుంది, పడుకునే టైం ఇది. పడుకుంటానా, మళ్ళీ మార్నింగ్ వర్కౌట్ చేయాలా పోయి జిమ్కి. అది ముచ్చట. ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం.